కూటమి ప్రభుత్వం ఆట మొదలు పెట్టింది. అక్రమార్కుల కోసం వేట ప్రారంభించింది. జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ కబ్జాలపై దృష్టి పెట్టింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కారమూరి మద్యం మైనింగ్ కుంభకోణాల అంతు తేల్చేందుకు కూడా సిద్ధమైంది. పలమనేరులో పెద్దిరెడ్డి గ్యాంగ్ భూ కబ్జాలపై సిఐడి దృష్టి పెట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. చేయాల్సిన అరాచకాలన్నీ చేసేశారు. అధికారులను బెదిరించి యథేచ్ఛగా అవినీతి చేశారు. భూ కబ్జాలకు తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వైసీపీ నేతలకు యథేచ్ఛగా గనులను కట్టబెట్టారు. ఇదే సమయంలో విపక్ష నేతల మైనింగ్ లైసెన్సులను రద్దు చేయించేందుకు గనులపై దాడులు చేయించారు. అక్రమంగా తవ్వారంటూ కేసులు నమోదు చేయించారు. మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే వేదంగా వెంకటరెడ్డి పనిచేశారు. వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు వెంకటరెడ్డి అవినీతిపై విచారణకు ఆదేశించింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకోకుండా వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది. కమిషన్ల కోసం మద్యం ధరలను పెంచడం, డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేసి అడ్డదిడ్డంగా కమిషన్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాలయంలో ఉన్న ఫైళ్లను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి తరలిస్తున్నారనే ఆరోపణలపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ మద్యం కుంభకోణం వెనుక ఉన్న వారి పాత్రని తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్కు వాసుదేవరెడ్డి దరఖాస్తు చేశారు. మరోవైపు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ కబ్జాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు అక్కడ ఏకంగా సబ్ కలెక్టర్ల కార్యాలయంలోని రికార్డులను దగ్ధం చేశారు. డీజీపీతో పాటు సిఐడి డీజీ, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అక్కడికి వెళ్లి దర్యాప్తు చేశారు. పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని, అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే చేశారని నిర్ధారించారు. పెద్దిరెడ్డి అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును సిఐడి విచారణకు ఇచ్చారు. ఈ భూ కబ్జాలు నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. వీటిపై దర్యాప్తు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. జోగి రమేష్ భూ కబ్జాపై కూడా ఏకంగా సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీలో అనేక మంది అక్రమార్కులు భూ కబ్జాలు, అవినీతి చేశారని, వారి పాపం పండిందని టీడీపీ ఏపీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరుల అవినీతి బండారాలు కూడా త్వరలో బయట పెడతామని చెప్పారు. ఇవాళ 100% నువ్వు నీ కుమారుడు, నీ కుటుంబం, నీ బాబాయితో సహా మొత్తం ఇరుక్కున్నా. నువ్వు ఒక్కడవే కాదు, ఇప్పుడు పారిపోయినటువంటి వంశీ, వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళంతా కూడా బయటికి రావాలి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు చేసిన అవినీతి నేరానికి జైళ్లు సరిపోవు. మొత్తం ఒక్కోటి తీస్తున్న మీలా కాదు, మొత్తం సాక్ష్యాధారాలతో సహా మీకు జీవితంలో కూడా బెయిలు రావు. మీరు చేసిన నేరాలు ఘోరాలకి, మీరు చేసిన అక్రమాలకి, మీరు ఆక్రమించటము, రిజిస్ట్రార్ని ఇళ్లకు పిలవటం, సబ్ రిజిస్ట్రార్ని ఇళ్లకు పిలిచి బెదిరించి మెడ మీద కత్తి పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకోవటం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి పాత్ర ఉందని కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. తొలుత ఏసీబీతో దర్యాప్తు చేయించాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఈ కుంభకోణం వివిధ ప్రాంతాలకు విస్తరించడంతో సిఐడి దర్యాప్తు మేలని నిర్ణయానికి వచ్చారు. 754 కోట్ల రూపాయల మేరకు బాండ్ల అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ వర్గాల స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించిన బాండ్లను చదరపు గజాల్లో ఎందుకు లెక్కించాల్సి వచ్చిందని సిఐడి ఆరా తీస్తోంది. ఎకరం 55 లక్షల రూపాయలకు సేకరించి బాండ్ల జారీ సమయంలో ఎకరం 10 కోట్ల విలువ చూపడంపై అంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 3301 టీడీఆర్ బాండ్లను జారీ చేసినట్లు సమాచారం అందింది. చేసిన పాపాలకు జోగి రమేష్ ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన దాంట్లో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం, అదేవిధంగా ఏసీబీ ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే దాంట్లో కోకొల్లలుగా కేసులు రావడం, అంటే ఒక అరాచక శక్తిగా, ఒక ఉగ్రవాదిగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన అదే విధానాలని, సిద్ధాంతాలని పుణికిపుచ్చుకున్నటువంటి జోగి రమేష్, తన కుటుంబం ఈరోజు యథేచ్ఛగా అనేక రకాలుగా మరి దాడులు, అదేవిధంగా ఆస్తుల అపహరణ లాంటి వికృత చర్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చాలామంది బాధ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. దీనికంతా కూడా ప్రాయశ్చితం, తప్పకుండా ఈ పాపాలకు ఫలితం మరి చట్టపరంగా ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానాలు ఎవరు కూడా లేదు. కాకపోతే చట్టబద్ధంగా ఏదో కక్ష సాధింపు ధోరణిలో కాకుండా
మద్యం, మైనింగ్, ఇసుక భూములను చెరపట్టిన వైసీపీ నేతలకు ఇప్పుడు వెన్నులో వణుకు ప్రారంభమైంది. అంతేకాదు దర్యాప్తు ఏజెన్సీలు పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే రంగంలోకి దిగుతున్నాయి. నిరూపింపబడ్డాయి కాబట్టే ఈ రోజున మీ మీద గాని, మీ పుత్రత్వం మీద గాని, మీ బాబాయ్ గారి మీద గాని కేసు పెట్టడం జరుగుతా ఉంది. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం. మీరు గాని, మీరు ఎమ్మెల్యేలు గాని గత 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు గాని, అన్యాయాలు గాని, పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు గాని, మాకు రోజుకి 80% భూ వివాదాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 75.5% మేము అప్రాక్సిమేట్ గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే. పక్కా సాక్ష్యాధారాలతో సీనియర్ న్యాయవాదుల సలహాలను తీసుకున్న తర్వాత పక్కాగా కేసులు నమోదు చేస్తున్నారు. కోర్టుల్లో కూడా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.